హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? మేము బాగున్నామండి. ఇదిగోండి మామిడికాయ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మామిడికాయ పప్పు అయితే వండుతున్నానండి. ఈరోజు చికెన్ కూడా ఫ్రై చేస్తానండి. మామిడికాయ పప్పు వండి చికెన్ ఫ్రై నా మనవడు గారు ఆర్డర్ అండి, వండేస్తా. వాతావరణం అయితే అండి 3 రోజుల నుంచి అస్సలు బాగోట్లేదండి. 4 రోజులు మాకైతే నిన్నైతే తుప్పర్లు పడ్డాయండి. ఇంకా ఇదిగో మేఘం పట్టేసే ఉందండి. మీకు ఎలా ఉందండి? చలి చాలా చలిగా ఉంటుందండి. గాలి చూడండి, ఎదురుగాళ్ళు ఎలా తోలుతున్నాయి మీకు కనిపిస్తుందండి. చెట్లు, కొబ్బరి చెట్లు అవుతున్నాయి. చల్లటి గాలి అండి బాబు. మామిడికాయ అయితే కోసానండి. ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మామిడికాయ కోసి ముక్కలు పప్పులో వేసేసుకుందాం. ఇలా కట్ చేసి వేసుకుందాం అండి పప్పులోనే. చూసారా మామిడికాయ టెంక? ఇది కూడా వేసుకుంటే పప్పులో బాగుంటుందండి. పప్పు మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేనైతే ఎప్పుడూ ఇలాగే వేసేస్తానండి. కుక్కర్ అయితే మూత పెట్టేసుకుందాం, గ్యాస్ వెలిగించుకుందాం. చికెన్ ఫ్రైకి అయితే అండి శుభ్రం కడిగేసి దీంట్లో ఏం కలుపుకున్నామో చూద్దామండి. కొంచెం అయితే అల్లం వేసుకుందామండి, కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు అండి, కారం, కొంచెం పెరుగు కూడా వేసుకుందామండి. ఫ్రైలో పెరుగు ఉంటే బాగుంటుంది, తాజా పెరుగు. ఇదైతే కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మూత పెడుతున్నాను. అరగంట సేపు ఇలాగ ఉంచేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. బియ్యం కూడా కడిగేసానండి. వైట్ రైస్, మామిడికాయ పప్పు, చికెన్ ఫ్రై చేసుకున్నాం అండి. మసాలా అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. మసాలాకి అయితే అండి ధనియాలు, జీలకర్ర సరిపోద్దండి. జీలకర్ర అయితే ఇంకొంచెం లవంగా మొగ్గలు వేస్తున్నాను. ఇదిగోండి చెక్క. మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఒక పక్షి అయితే మా ఇంటికి వచ్చేసింది. అది నేనైతే వంటగదిలో ఉన్నానండి. పక్కన ఎలా ఉంటుంది మాకు ఎదురుగా. వెళ్ళిపోయిందండి. కొద్దిగా సప్పుడు అయ్యేటోడికి వెళ్ళిపోయింది. చెక్క అయితే కొంచెం వేసానండి. కొన్ని అయితే యాలక్కాయలండి. ఇవన్నీ వేపుకొని చేసుకుంటే అండి నిల్వ ఉంటుంది మసాలా. ఎప్పుడైనా దోరగా వేయించుకొని చేసుకుందామండి. కొన్ని 4 మిరియాలు వేసానండి. దీంట్లో అండి జాజికాయ, చాపత్రి అవి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మనం చికెన్, మటన్ ఇలాంటి వాటిలోకి అయితేనే బాగుంటుందండి. సింపుల్గా మసాలా మనం ఇంకా అప్పటికప్పుడు చేసుకున్న మసాలా ఇంకా బాగుంటుంది. చేపల కూరలకు కూడా నేను అప్పటికప్పుడే చేస్తానండి. సన్న మంట మీద నిదానంగా వేసుకున్నానండి. పచ్చివాసన కొద్దిగా కలర్ మారాలి, మారితేనే బాగుంటుంది. నిల్వ ఉంటుంది కూడా మసాలా. కొద్దిగా అయితే గసగసాలు కూడా వేసానండి. టేస్ట్కి బాగుంటుంది గసగసాలు. మసాలా అయితే వేగింది, కట్టేస్తున్నానండి. చల్లారినాక మనం మిక్సీ పట్టుకోవాలండి మెత్తగానే. దీంట్లో కొద్దిగా 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్లేట్లో పోసేసుకోనండి.
చల్లారినాక అప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం. అయితే చల్లారినాయండి, మిక్సీలో పట్టేసుకున్నాం. వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. ఇదిగోండి ఎల్లుల్లిపాయ రెప్పలు అయితే ఇవ్వండి, ఇలాగా తొక్కు తీయకండి, ఇలా వేసేసుకోండి. మిక్సీ అయితే పట్టేసుకున్నామండి. ఇంకా నలగాలండి. నలిగినాక ఎల్లుల్లిపాయలు వేసేసుకున్నాం. మసాలా అయితే అయిపోయిందండి, పట్టేసాను. ఇది బాగా చల్లారినాక మనం ఒక డబ్బాలో పెట్టేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. లేకపోతే వేడి వేడి మీద అయితే అండి డబ్బాలో పెట్టినాక ఆవిరికి చెమటలు పోస్తాయి కదా, ఆవిరి ఎక్కువ పాడైపోద్ది. అందుకోసమని శుభ్రంగా చల్లారినాక డబ్బాలో పెట్టేసుకుందామండి. ఇదిగోండి డబ్బా, ఈ డబ్బాలో వేసేసుకొని అలాగ ఉంచేసుకుంటాను నేను మసాలా. ఎప్పుడైనా చల్లారిపోయిందండి, డబ్బాలో వేసేసుకున్నాం. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. అన్నం పెట్టేసానన్న, బియ్యం గడికి పెట్టేసాను, అన్నం ఉడుకుతుంది. పెట్టేసుకోవచ్చండి. చికెన్ కూడా ఫ్రై చేసుకుందాం. పప్పు అయితే ఉడికిపోయిందండి, ఫ్రై చేసుకుందాము. ఫ్రైకి అయితే బాండి పెట్టేసుకుందాం. నాన్ స్టిక్ పాన్ అండి, దీంట్లోనైతే ఫ్రై బాగుంటుంది. పెట్టేసాను, ఆయిల్ కూడా వేసాను. వేడెక్కినాక అన్నం కూడా ఉడుకుతుందండి, గంజి ఆర్చుకోవాలి. అన్నం ఇంకా ఉడకాలండి కొంచెం. ఇదైతే కజిరిపోయినాక తీసి చూద్దామండి. ఆయిల్ అయితే వేడెక్కిందండి, చికెన్ వేసేసుకుందాము. స్మెల్ భలే మంచి స్మెల్ వస్తుందండి, పచ్చి దాంట్లోనే స్మెల్ మంచిగా. మూత పెట్టేసుకున్నాం అండి, అన్నం గంజి చేసుకున్నాం. అన్నం అయితే అయిపోయింది. పప్పు అయితే ఉడికిందండి. పప్పు గుత్తి పెట్టి మెదుపుకుందాం పప్పుని, అలాగైతే మెత్తగా మెదిగిపోతుంది. కళ్ళుప్పు కూడా వేసుకుందామండి, పెట్టి రుబ్బుకుంటే మెత్తగా మెదిగిపోద్దండి. పప్పు అయితే మెదిపేసానండి. తాలింపుకి అయితే అండి నూనె కూడా వేసాను తాలింపు కోసం. అయితే ఎల్లుల్లిపాయలు దంచేసి ఉంచానండి, అవి వేసుకున్నాం. వాటర్ మొత్తం ఇంకిపోతుంది, ముక్క చాలా బాగా ఉడికింది.
మనం మూత పెట్టి ఉంచడం వల్ల వాటర్ ఊరుతూ ఉంటుందండి. తర్వాత ఇవ్వండి తాలింపు వేసి తాలింపు అయితే వేయిందండి. కరివేపాకు కూడా వేసేసి అందుకే వేయలేదు. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి. కలర్ చూసారా ఎలా మారిపోయింది. మనం పెరిగేసుకుంటే అండి ఒట్టిగా అయినా కలుపుకొని తినవచ్చు. కొద్ది గ్రేవీ లాగా అయిద్ది అనమాట. మసాలా కూడా వేసేసుకున్నాం. మూత అయితే పెట్టకుండా అలా వేపుకుందామండి. ఫ్రై అయితే అయిపోయిందండి. కరివేపాకు వేసుకున్నాను. ఫ్రై కూడా అయిపోయిందండి. దింపేసాక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. వీడియో ఎలాగుందో చెప్పండి. ఒక్క కామెంట్ కూడా పెట్టేవాళ్ళు లేరండి. కామెంట్లు పెట్టండి.